అమెరికాలో షాప్ ఉంటుంది కానీ అమ్మడానికి ఓనర్ ఉండరు. అదేంటి అనుకుంటున్నారా? దీన్ని ఆనర్ సిస్టమ్ అంటారు. రోడ్డు పక్కన ఇలా పండ్లు, కూరగాయలు లేదా పువ్వులు పెట్టి ఉంచుతూ ఉంటారనమాట. వస్తువుల ధరలు బోర్డు ఇక్కడే ఉంటుంది. మనకు కావాల్సింది తీసుకొని ఆ రేటు ప్రకారం పక్కనే ఉన్న బాక్సులో డబ్బులు వేసేయడమే. అమెరికాలో ఈ షాపు 24 గంటలు నడుస్తూనే ఉంటుంది. అది ఎలాగో అంటే దీన్ని హానర్ సిస్టమ్ అంటారు. రోడ్డు పక్కన ఇలా పండ్లు, కూరగాయలు ఇవన్నీ ప్రదర్శనకు ఉంచుతారనమాట. సో ప్రతి వస్తువు పక్కన రేటు కూడా రాసి ఉంటుంది. మీకు ఇందాక చూపించాను కదా, అందులో డబ్బులు కానీ వేసి వెళ్ళిపోవడం. ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ కూడా. పూర్తిగా మనుషుల నిజాయితీ, నమ్మకం మీద నడిచే ఈ వింత పద్ధతి చూస్తే నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. నేను అటు పోతూ ఇటు వస్తూ చాలాసార్లు గమనించాను. ఇక్కడ ఎవరు మనుషులు ఉండరు. ఏంటని ఇవాళ ఆగామన్నమాట. అక్కడ ఆగి చూస్తే ఇట్లా బోర్డులు అవన్నీ ఉన్నాయి. చాలా ఆశ్చర్యం వేసిందనమాట. ఇట్లా ఎవ్వరు లేకుండా బోర్డు పెట్టి అట్లా చేస్తే. అక్కడ ఒక అతను ఎప్పుడో వచ్చి మధ్యలో ఒక అతను వచ్చి ఈ బేర్ పండ్లు మీరు ఫ్రీగా ఇస్తాను తీసుకోండి అని కొన్ని ఇచ్చాడు. అవి తీసుకొని వచ్చామన్నమాట. మన భారతదేశంలో కూడా ఇలాంటి షాపులు వస్తే ఎలా ఉంటుంది కామెంట్ చేయండి. ఇలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాగుంది కదా. ఇది ఫార్మర్స్ పెడతారంట. వాళ్ళ ఫామ్లో పండే ఫ్రూట్స్ అట్లాంటివి వాళ్ళ ఇంటి ముందు అట్లా పెట్టుకుంటారు. మన మామూలుగా భారతదేశంలో బండ్లో అట్లా పెడతాం కదా, ఆ విధంగా అనమాట. బాగుంది కదా వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.